నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. నిన్న రాత్రి ఇస్లాంపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో సిఐ ప్రకాష్ గౌడ్ మీడియాకు వివరాలు తెలుపుతూ ఘర్షకృతి గ్రామానికి చెందిన అనంతలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారి కుమారుడు శ్రీనివాస్ హనుమాన్ మాల ధరించడం వల్ల రాబోయే హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా తోటి భక్తులతో కలిసి వారి గ్రామం నుండి పాదయాత్రగా కొండగట్టు బయలుదేరారని, నిన్న రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఇస్లాంపూర్ చేరుకొని అక్కడ దీక్షా కార్యక్రమం పూర్తి చేసుకుని సుమారు 11:30 సమయంలో తిరుగు ప్రయాణం ప్రారంభించగా గంగాధరం నుండి జగిత్యాల వైపు ఓవర్ స్పీడ్తో వెళ్తున్న ద్విచక్ర వాహనం ఢీకొనగా శ్రీనివాస్ మరియు వాహనదారులు ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయని, 108లో వెంటనే జగిత్యాల తీసుకువెళ్లగా కండిషన్ బాగోలేదని తిరిగి కరీంనగర్ డీకవర్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారని, కానీ దురదృష్టవశాత్తు శ్రీనివాస్ మరణించారు అని, అలాగే వాహనదారుల్లో ఒకరు గణేష్ కూడా మరణించారని, ఇద్దరి మృతిపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు పూర్తి అయ్యాక పూర్తి వివరాలు తెలియజేస్తామని తెలిపారు. కొండగట్టు పాదయాత్రకాన్ని దేవుని దగ్గర గంగాధర దాటిన తర్వాత ఇస్లాంపూర్ దగ్గర అల్పాహారం తీసుకొని నడుముకు మడిగట్టుకునేటప్పుడు బాగా తాగి ఇద్దరు బాగా తాగొచ్చి రాష్ట్ర బండి గుద్దితే ఇద్దరు మా తమ్ముడు హాస్పిటల్ జైత్యాలకు తీసుకుపోయినాం. అక్కడ పట్టలేరు. ఆ నుండి కరీంనగర్ మెడికల్కి తీసుకొచ్చిన మాట్లాడి అనిపోయిండు. మా తమ్ముడు చిన్న పాప ఉన్నది, 2 సంవత్సరాలన్నర పాప ఉన్నది. మాకు ఇంకెవ్వరు లేరు. మా తమ్ముడు ఒక్కడే, మా అమ్మ ఒక్కటే, మా మందాలు ఉన్నది, చిన్న పాప ఉన్నది. పుట్టిన వాళ్ళకు ఎవరైనా సరే వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకొని మా పిల్లలకు న్యాయం చేయాలని వాళ్ళు ఏమంటుండ్రంటే ఏది కరెక్ట్ మాట్లాడతలేరు. కాకపోతే ఏది ఉన్నా కానీ ఖచ్చితంగా న్యాయం కావాలనేది కోరుకుంటున్నాను. శ్రీనివాస్ అనే అతను మా రిలేటివ్. అతను మాల విరమణ టైం దగ్గరకు వస్తున్న క్రమంలో కొండగట్టు దర్శనానికి పాదయాత్రగా వెళ్ళే క్రమంలో నైట్ అల్పాహారం తీసుకునేందుకు ఒక హోటల్ దగ్గర ఆగి అల్పాహారం చేసి మళ్ళీ పాదయాత్రకు రెడీ అయిదామని అతను పంచి సరి చేసుకునే క్రమంలో ఇద్దరు వ్యక్తులు అతివేగంగా వాళ్ళు తాగిందా ఏం చేసినారో తెలియదు కానీ అతిగా తాగిందట. వాళ్ళు వచ్చి అతన్ని గుంటే అతను ఎగిరి ఎక్కడో పడ్డాక అతనికి మరమరాల దగ్గర దెబ్బ తగిలి అతను అతి రక్తస్రావంతో అక్కడే పడి ఉంటే హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ జగిత్యాల హాస్పిటల్లో పట్టకపోతే మళ్ళీ కరీంనగర్ సివిల్ హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత మార్నింగ్ 3:30, 4 o'clock వరకు చనిపోవడం జరిగింది. అయితే అతని ఫ్యామిలీలో వాళ్ళకు ఎవరూ లేరు. అతని నాన్న జరిగిపోయింది, ఒక మదర్, భార్య, ఒక బిడ్డ. వీళ్ళకు కుటుంబ పెద్ద దిక్కునంటూ కోల్పోయారు. వారి చిన్న పాపను వాళ్ళ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని వారికి తగిన న్యాయం జరగాలని, వారికి న్యాయం చేయాలని వాళ్ళ ఫ్యామిలీ తరఫున కోరుకుంటున్నారు. మీ పేరు? శ్రీనివాస్. సార్ ఈరోజు ఘర్షకృతి గ్రామానికి చెందినటువంటి అనంతలక్ష్మి గారు మాకు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏమనగా, వీరి యొక్క కుమారుడైనటువంటి శ్రీనివాస్ గారు ఆంజనేయ స్వామి భక్తుడు కావడం వల్ల ఆంజనేయ స్వామి మాలేసుకొని రాబోయే పెద్ద జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామి భక్తులందరితో కలిసి వారి యొక్క గ్రామం నుండి బయలుదేరి కొండగట్టుకు బయలుదేరడం జరిగింది. నిన్న రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో ఇస్లాంపూర్ గ్రామం చేరుకొని
అక్కడ రాత్రి వాళ్ళ యొక్క దీక్ష కార్యక్రమం కంప్లీట్ అయిన తర్వాత సుమారు 11 గంటల సమయంలో కొద్ది దూరంలోనే ఇస్లాంపూర్ గ్రామంలోనే ఒక 2 అడుగులు కొద్ది దూరం వేయగానే అటువైపు నుంచి అంటే గంగాధర్ వైపు నుంచి అటు జగిత్యాల వైపు వెళ్తున్నటువంటి 2 వీలర్ TS 21G5593 నెంబర్ గల బైక్ పైన వస్తున్నటువంటి డ్రైవర్ చాలా ఓవర్ స్పీడ్తో ర్యాష్ డ్రైవింగ్ చేసి ఇతనికి హిట్ ఇవ్వడంతో తీవ్ర గాయాలు కాగా అతనితో పాటు అక్కడే కొద్దిమంది స్వాములు కూడా కొండగట్టుకు వెళ్ళడం జరుగుతుంది. ఆ స్వాములు వెంటనే ఇతన్ని 108 అంబులెన్స్ పిలిపించి అక్కడ నుండి జగిత్యాల హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి చాలా సీరియస్ ఉందనేసరికి మళ్ళీ కరీంనగర్ తీసుకొచ్చి మెడికోర్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు శ్రీనివాస్ గారు ఉదయం 4 గంటల ప్రాంతంలో తీవ్రమైన గాయాలతో చనిపోవడం జరిగింది. అదేవిధంగా బైక్ పైన కూడా 2 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ పేరు గణేష్ మరియు రాజా అని తెలియడం జరిగింది. వారి యొక్క గ్రామం గౌరవపూర్ గ్రామం, కొడిమియార మండలం. ఆ ఇద్దరిలో కూడా గణేష్ అనేటువంటి వ్యక్తి కూడా తీవ్రమైన గాయాలతోని చనిపోవడం జరిగింది. రాజు అనే వ్యక్తి ప్రజెంట్ మన లక్ష్మీనారాయణ హాస్పిటల్ కోటాపేట ఉన్నటువంటి కరీంనగర్లో అండర్గో ట్రీట్మెంట్లో ఉన్నాడు. కావున ఇద్దరి మృతిపైన మేము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. దర్యాప్తు తర్వాత పూర్తి వివరాలు మీడియా మిత్రులకు తెలియజేయడం జరుగుతుంది.